థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరి దగ్గర చేద్దాం హల్లెలూయా. సో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మనం ఈరోజు కొన్ని అంశాలు, ప్రభు మనకు నేర్పిస్తున్న కొన్ని అంశాలు మనందరం కలిసి నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరి దగ్గర చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇందాక ఆరాధనలో నేను ఎప్పుడు ఒకే పదం చెప్పమని చెప్పాను. ఏంటిది? థ్యాంక్ యూ జీసస్. అందరు చెప్పండి ఒకసారి దగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. ఈ ఒక్క పదం చాలు. ఎందుకు థ్యాంక్ యూ? మనం ఎప్పుడు ఎదుటి వారికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూ ఉంటాం కదా, చాలా థ్యాంక్స్ అని. ఎవరికి చెప్తాం అది? మనకి మేలు చేసిన వాళ్ళకి, మనల్ని ఆదుకున్న వాళ్ళకి, మనల్ని విడిపించిన వాళ్ళకి, పడిపోయినప్పుడు లేపిన వాళ్ళకి ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం. కష్ట సమయంలో మన చేయి పట్టుకున్న వాళ్ళకి మనం ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం. సో ఈ పదాన్ని మనుషులకి ఎక్కువ చెప్తాం మనం, కానీ ఒకరికి ఎప్పుడో ఒక్కొక్కసారి చెప్తా ఉంటాం. నిద్రలో ఉన్నా, మీరు ఎక్కడున్నా ఒక పదాన్ని మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్స్ ముందే చెప్తాం ఎవరికైనా, చేసిన తర్వాత చెప్తామా? చెప్పండి. చేసిన తర్వాత చెప్తాం. రెండవది, మనకి మేలు చేసిన వ్యక్తి దొరకలేదు అనుకోండి, ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి అతను చేసిందంతా తెలుసుకున్న తర్వాత అతనికి ఏం చెప్తాం? ఎంత మేలు చేసి ఇంతకాలం నువ్వు నాకు కనిపించకుండా ఉండిపోయావేంటి అనేసి అతను ఏం చేయడం మొదలు పెడతాం? పొగట్టడం ప్రారంభిస్తాం, ధన్యవాదాలు చెప్పడం ప్రారంభిస్తాం. అతను చేసిన మేలు మర్చిపోకుండా అతనికి కృతజ్ఞుడై ఉంటాం. అలాగ నిత్యం మనం ఎవరి ఎడల ఈ తత్వాన్ని చూపించాలంటే, మొదటి దేవుని పట్ల, రెండవది దేవుని పట్ల, మూడవది దేవుని పట్ల. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ ఆయనకి ఏమై ఉన్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే చెప్తాను, మీకు ఏం అనిపించినా మీ మనసులో, మీ ఆలోచనలో, మీ తలంపుల్లో, మీ పరిస్థితులు ఎలాగున్నా అనవసరం. మీరేం చెప్తారంటే, యేసు ప్రభు నా కొరకు సమస్తము చేసి ముగించాడు. హల్లెలూయా. సో అందుకని మనం ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్తూనే ఉన్నట్టు. పరిస్థితులు మీకు ఎలా కనిపిస్తున్నా, ఏంటో ఎలాంటి వినిపిస్తున్నా మీరు ఏం చేయొద్దు? ఒక్కటి చెప్పడం మానొద్దు. ఏం చెప్పడం మానొద్దు? యేసు ప్రభువుకి థ్యాంక్స్ చెప్పడం అసలు మానొద్దు. హల్లెలూయా. ఎందుకంటే ఇంక యేసు ప్రభుకి మనంతటా మనం ఇవ్వగలిగింది ఏమీ లేదు. ఒకే ఒకటి ఇవ్వగలం. ఏంటది? థ్యాంక్ యూ జీసస్. ఈ ఒక్క మాట తప్ప నా దగ్గరికి ఏమీ లేవు ప్రభా. ఎందుకంటే అన్నిటి పక్షంగా అన్ని సమయాల్లో ఏం చెయ్యాలో అవి నేను అడగక ముందే నా కోసం చేశాను. హల్లెలూయా. అడిగాక చేయలే అది ఆయన. అడగక ముందే నీ కోసం అన్ని చేసి ముగించేసాడు ఆయన. ఇంకా నీ తల్లి గర్భంలో నువ్వు పడక మునిపే నీ కోసం ఏదో ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ప్రకారం ఏం చెయ్యాలో, నువ్వు ఏ టైంలో ఎలాగ అవ్వాలో, దానికి ఏది అవసరమో అన్నీ సమకూర్చి పెట్టేశాడు ఆయన. హల్లెలూయా. మనం ఆ దేవుడు మన కొరకు చేసి పెట్టిన వాటిని ఎలా పొందుకోగలమంటే, నమ్మటం ద్వారా మనం కళ్ళతో చూడగలం, విశ్వాసం ద్వారా వాటిని మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకని ఇప్పటి నుంచి మనం ఏం చేద్దాం? థ్యాంక్ యూ జీసస్. అందరు చెప్పండి బిగ్గరగా, ఇంకా బిగ్గరగా చెప్పండి. నేను చెప్పానని చెప్పడం కాదండి, నేను చెప్పిన తర్వాత మీరు రియాక్ట్ అవ్వడం వేరు, చెప్పమంటే చెప్పడం వేరు. వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యం మీలో విశ్వాసాన్ని పుట్టించినప్పుడు మీరు ప్రతిస్పందించే విధానం ఒకటి, మేము చెప్పడం అన్నటప్పుడు చెప్పడం ఒకటి. హల్లెలూయా. ఇప్పటికీ మేము చెప్పమన్నాం కాబట్టి, మేము పలుకుతున్నాం కాబట్టి మీరు పలికారా? మీరు ఇంకా విశ్వాసంలో ఏం చేయలేదు, ఇంకా ఎదగలేదు. హల్లెలూయా. నిజంగా మనం అందులో పరిపూర్ణలుగా ముందుకు సాగిపోతే, నువ్వు చెప్పకముందే, ఆరాధన చేయమని చేయకముందే, దేవుని స్తుతించండి అని చెప్పకముందే మీ ఆత్మ ఏం చేస్తుంటుంది? గంతులు వేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కన్యమరియ ఆయన యేసు ప్రభుని ధరించుకుని ఆవిడ రాగానే, ఎలిజబెత్ దగ్గరికి రాగానే, ఎలిజబెత్ లోపల గర్భంలో ఉన్న యోహాను ఏం చేస్తున్నాడండి? గంతులు వేస్తున్నాడు. నా ప్రభువు నా ఎదుటికి వచ్చాడు. హల్లెలూయా. అలాగే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఆయన నా కోసం అన్నీ చేసి ముగించాడు అంటూ దేవుని ఏం చేయాలి? మనం స్తుతించాలి, ఘనపరచాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి. హల్లెలూయా. నీ కంటికి కనిపించకపోయినా, నీ చెవులకు వినిపించకపోయినా, నీ మనసుకి ఏమీ అనిపించకపోయినా, నీ భావోద్రేకాలు ఒప్పుకోకపోయినా,
నువ్వు వాక్యం చెబుతుంది ఆయన నా కొరకు సమస్తము చేసి ముగించాడు, నేను అన్నీ కలిగి ఉన్నాను, నాకు ఏ కొదువ లేదు. హల్లెలూయా. బై బిలీవింగ్ యూ విల్ రిసీవ్. నమ్మటం ద్వారా మీరు దానిని పొందుకుంటారు. హల్లెలూయా. సరే, ఈరోజు చాలామంది స్ట్రగుల్ అయిపోతున్నటువంటి ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, తమ్ముడు మేము ఇంతకాలం నుంచి వాక్యం వింటున్నాం, కానీ ఎందుకు మేము విశ్వాసంలో స్థిరంగా ఉండలేకపోతున్నాం? హల్లెలూయా. అందరిలోనూ వచ్చే ప్రశ్న ఇది. వాక్యం వింటున్నాం తమ్ముడు, ప్రార్థన చేస్తున్నాం, మీటింగ్స్ టైంలో చాలా అద్భుతాలు చూస్తున్నాం, మరి ఎందుకు మేము విశ్వాసంలో స్థిరంగా ఉండలేకపోతున్నాం? కారణం ఏంటంటావు? విశ్వసించడానికి నేను ఎందుకు అంత కష్టపడాల్సి వస్తుంది? హల్లెలూయా. అందరిలోనూ ఉండే ఆలోచన ఇది. నేను విశ్వసిస్తున్నానని చెబుతున్నాను, మాట్లాడుతున్నాను, వాక్యం ఏం చెప్పమన్నారు అదే చెప్తున్నాను. నా మనసుకి నా భావోద్రేకాలు ఒప్పుకోకపోయినా పలకమన్నారు కాబట్టి పలికేస్తాను నేను. కానీ ఇప్పటికీ నేను పరిపూర్ణంగా విశ్వాసం ఉంచలేకపోతున్నాను. కారణం ఏంటి తమ్ముడు? హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే, ఒక వచనాన్ని తీసి మనం ముందుకి సాగిపోతాం. ఓకేనా? అందరూ ఒకసారి మీ బైబిల్ గ్రంథాలు తెరిచి కొన్ని వచనాలు మనం చదవబోతా ఉన్నాం. ఈరోజు నేను ఆ వచనం చదివించే ముందు కొన్ని మాటలు మీకు చూపించాలని నేను అనుకుంటా ఉన్నాను. అదేంటంటే, చాలా జాగ్రత్తగా, మనం విశ్వసించలేకపోవడం కాదు. తమ్ముడు నువ్వు ఆల్రెడీ వాక్యం చెప్పావు. ఏంటదనంటే, విశ్వాసం ఎక్కడుంది? మనలోనే ఉంది. ప్రతి ఒక్కరికి ఆయన ఏం చేశాడు? ఒక్కొక్కరికి పరిమాణం చొప్పున విశ్వాసాన్ని అనుగ్రహించాడని, ఆ విశ్వాసం ద్వారానే మనందరం రక్షించబడ్డామని మనకు తెలుసు. సో ఇప్పుడు మన అందరిలో ఏముందండి? విశ్వాసం ఉంది. ఎలా చెప్పగలుగుతున్నాం? ఆ విశ్వాసం ఉంది కాబట్టి నేను రక్షణలోకి వచ్చాను, యేసు ప్రభు అని హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటున్నాను. సో నేను రక్షించబడ్డానికి కారణం విశ్వాసం. ఆ విశ్వాసం నాలోనే ఉంది. కానీ నాలో వచ్చేటువంటి ఒక ఫీలింగ్, ఒక అనుభూతి ఏంటంటే, నాలో విశ్వాసం లేదు అని నాకు అనిపిస్తుంది. ఎంతమందికి అనిపిస్తుంది అనుభవం? నాకు విశ్వాసం ఉన్నట్టు అనిపించట్లేదు. ఈ అనుభూతి కలగట్లేదంటే అర్థం ఏంటంటే, మీరు విశ్వాసంలో ఉన్నట్టు. అనుభూతి కలిగిందంటే అర్థం ఏంటి? అవుతాం, నిజంగా నాకు అనిపిస్తుంది నాకు విశ్వాసం లేదు, అందుకే నేను పొందుకోలేకపోతున్నాను అని చాలా మందిలో, ప్రతి ఒక్కరిలో ఉండేది. అన్న నేను సరిగ్గా నమ్మలేకపోతున్నానన్న, నా కోసం ప్రార్థన చేయండి కొంతమంది అడుగుతూ ఉంటారు. మొట్టమొదట విశ్వాసం అనేది మన జీవితంలో ఉందని నీ అనుభూతి ద్వారా నువ్వు తెలుసుకోని అవసరం లేదు. వాక్యం చెప్పింది కాబట్టి నాలో ఏముంది? విశ్వాసం. హల్లెలూయా. రెండోది, విశ్వాసం నాలో ఉందని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ విశ్వాసం ఉండబట్టి నేను ఎక్కడికి వచ్చాను? రక్షణలోకి వచ్చాను. హల్లెలూయా. నీకు ఎప్పుడైనా నాలో విశ్వాసం లేదనేటువంటి అనుభూతి, ప్రేరేపణ, ఆలోచన, తలంపులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, వెంటనే ఆ వచనాలు తీయాలి. ఇదిగో నేను విశ్వాసిని, ఈ వచనం ప్రకారం నేను విశ్వాసిని, నేను రక్షించబడ్డాను. నువ్వు నిజంగా రక్షించబడ్డావా అని అంటే, అవును నేను రక్షించబడ్డాను. దేని ద్వారా? ఎలా చెబుతున్నావు? ఏంటి సాక్ష్యం? ఇదిగో సాక్ష్యం, వాక్యమే నాకు సాక్ష్యం. హల్లెలూయా. వాక్యం నా గురించి, నీ గురించి సాక్ష్యం ఇస్తుంది. అదేంటి చెప్పనా? మనము కృపచేత విశ్వాసం ద్వారానే రక్షించబడ్డాం. ఇదే సాక్ష్యం అండి, ఇంకే సాక్ష్యాలు లేవు. చాలామంది అంటారు, మరి నువ్వు నిజంగా రక్షించబడితే, నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే, నీలో ఈ లోక సంబంధమైన క్రియలు ఎందుకు కనిపిస్తున్నాయి అని చాలామంది ఇలాగ ప్రశ్న వేసుకుంటూ, ఈ క్రియలు ఉన్నాయి కాబట్టి నేను రక్షించబడలేదు, నేను ఎలా జీవిస్తున్నాను కాబట్టి నేను ఇంకా రక్షించబడలేదు అంటే, వారి శరీరం, వారి మనస్సాక్షి, వారి భావోద్రేకాలు, వారి జీవిత విధానాన్ని గురించి చెప్పడం ద్వారా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు ఏ నిర్ణయానికి వచ్చేస్తున్నారంటే, ఈ క్రియలు నాలో కనబడుతున్నాయి కనుక నేనేమవలేదు, రక్షించబడలేదు, లేకపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను, లేకపోతే ప్రభువు నన్ను వదిలేశాడు. ఇలాంటి ఆలోచనలన్నీ అతనిలో కలుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. అతను నాలో విశ్వాసం లేదని, నేను రక్షించబడలేదని దేన్ని బట్టి అనుకుంటున్నాడు? తను చేసిన క్రియలను బట్టి, తను జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి, తను అనుసరిస్తున్న మార్గాలను బట్టి తను ఏమనుకుంటున్నాడు? నేను ఇంకా రక్షించబడలేదు, నేను ఇంకా స్వస్థపడలేదు, నేను ఇంకా విడుదల నొందలేదు, నేను ఇంకా పరిశుద్ధుని అవ్వలేదు, ఇంకా నేను దేవునికి దూరంగానే ఉన్నానని అనుకుంటా ఉన్నాడు. ఇదంతా ఏంటో చెప్పనా? ద ట్రాప్ ఆఫ్ డెవిల్. బైబిల్ చెప్తా ఉంది, మీరు అపవాది తంత్రములను ఎరిగిన వారు కారు. అందరూ చెప్పండి, మీరు, లేకపోతే నేను అపవాది. అందరూ చెప్పండి, నేను అపవాది తంత్రములను ఇరుగని వాడను
అందరూ గట్టిగా చెప్పండి. నేను అపవాది తంత్రములను ఎరుగని వాడను కాను. అంటే అర్థం ఏంటి? నేను అపవాది తంత్రములను ఎరుగని వాడను కాను అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సపోజ్ మీకు ఆ వచనం మీకు బాగా అర్థం అవ్వాలంటే ఏం చెప్పాలంటే, ఇప్పుడు ఎవరో కొట్టాలని ప్లాన్ చేశారు. ఎవరైతే మిమ్మల్ని కొట్టాలని ప్లాన్ చేశారో ఆ ప్లాన్ ముందే మీకు తెలిసిపోయింది అనుకోండి. అంటే ఏంటి? వాళ్ళు పన్నుతున్న వల, వాళ్ళు చేస్తున్న కుట్ర ముందుగానే మీకు తెలిసిపోయింది. అప్పుడు మీరు ఏం చేస్తారండి? మౌనంగా ఉంటారా? ఆ ప్లాన్ ముందుగానే తెలిసిపోయింది కాబట్టి ఏం చేస్తారు? మీరు ప్లాన్ మార్చి వాళ్ళు అనుకున్న తోటి ఇలా వస్తాడరా, ఈ టైంలో దొరుకుతాడరా, ఆ టైంలో ఎవరు ఉంటారు ఇక్కడ, అప్పుడు మనం ఏం చేద్దాం, వాడిని కొట్టేసి ఎవరు కొట్టారో కూడా తెలియకుండా వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ కొడదామని అనుకుంటున్నారు, ఏ ప్రదేశం అని అనుకుంటున్నారు, ఎంతమంది చేయాలనుకుంటున్నారు ఆ పని, వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఆ ప్లాన్ అంతా నీకు తెలిసిపోయింది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ దారిలో వెళ్తావా? వెళ్ళు. అలాగే అపవాది తంత్రాలు విశ్వాసులకి మరుగు చేయబడినవేమీ కాదు. హల్లెలూయా. అపవాది చేసినటువంటి రాత్రి తమ్ముడు వాక్యం చెప్పాడు. అదేంటంటే, అసలు యేసుప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? దేవుని కుమారుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. హల్లెలూయా. అందరు చెప్పాలి, ఎందుకు వచ్చాడు చెప్పండి. ఆయన బిగ్గరగా చెప్పాలి, ఇంకా బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. యేసుప్రభు చేసిన పని ఏంటో చెప్పనా? అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. ఆయన వచ్చాడు, ఇంకా ఆయన చేయలేదని కాదు, ఆల్రెడీ అపవాది క్రియలను లయపరిచి ఆయన ఏమి వెళ్ళిపోయాడు? ఆయన పైకి మరలా తండ్రి వద్దకు ఆయన ఆరోహణుడయ్యాడు. అపవాది క్రియలు ఏంటి? తంత్రాలు. వాడు ఏం చేస్తాడు చెప్పండి? తంత్రాలు వల్లిస్తాడు. ఆ తంత్రాలు కూడా, అంటే ఏ తంత్రాలు వాడి వాడు తన కుమారులను, తన బిడ్డలను తప్పు మార్గం పట్టిస్తాడో ఆ తంత్రాలన్నిటినీ మనకు ముందుగానే ఆయన ఏం చేశాడు? వాడు ఇలాంటి తంత్రాలు పన్నుతాడు, వాటిని ఆల్రెడీ నేను ఏం చేశాను? లయపరిచాను అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్ముడి ద్వారా ఆయన మనకి బయలుపరుస్తూ ప్రారంభిస్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు అసలైన విషయంలోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. ఒకసారి మీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం త్వరగా చదవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఓకే, ఒకసారి వచ్చి ఫస్ట్ మాట చూడండి. విశ్వాస సంబంధమైన, మరి చదివినా, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు. చాలు, ఆ ఒక్కటే చెప్తాను. విశ్వాస సంబంధం, అందరు చెప్పండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము. పోరాటం అంటే ఏంటి? పోరాటం అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ బయట 3 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి మధ్య ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. అదేంటి? పోరాటమా, మాట్లాడుకోవడమా? పోరాటం. హల్లెలూయా. ఈ భూమి మీద కూడా దేవుణ్ణి, అంటే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వారందరూ ఏం చేయాలి చెప్పనా? ఒక పోరాటం చేయాలి. ఇట్స్ ఎన్ ఫార్ట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస పోరాటం అనండి. ఒకసారి బిగ్గరగా చెప్పాలి. విశ్వాస పోరాటం. ఇరుకు ద్వారమున ప్రవేశింప మీరు ఏం చేయాలట? ఏం చేయాలి? ఇరుకు ద్వారమున నార్మల్గా నడిచి వచ్చానని చెప్పాడు ఆయన. ఏం చేయమన్నాడు? ఇరుకు ద్వారమును ప్రవేశింప మీరు పోరాడుడి, లేదా ప్రయాసపడుడి. హల్లెలూయా. ఇరుకు ద్వారం అనండి ఒకసారి బిగ్గరగా. చాలా మంది దీన్ని కాంట్రవర్షియల్ చేసి, ఇరుకు ద్వారం అంటే ఏంటో చెప్పినా, నువ్వు పరిశుద్ధంగా లేకపోతే ఆ ద్వారం గుండా రాలేవు, ఇలా మారుస్తున్నారు. తెలియక వాళ్ళు అలా బోధిస్తున్నారు తప్ప, వారికి నిజంగా అర్థమైతే కనుక అది ఇరుకు ద్వారం అని యేసుప్రభు ఎందుకు అక్కడ మెన్షన్ చేయాల్సి వచ్చింది? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడు అని ఎందుకు చెప్పాడు ఆయన? ఎందుకంటే విశ్వాసం ద్వారా మాత్రమే మనం అందులోకి అడుగు పెట్టగలం. హల్లెలూయా. సో విశ్వాసం అనేది ఒక పోరాటం. అందరు చెప్పండి బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ ఎన్ ఫాట్. విశ్వాసం అనేది ఒక పోరాటం. చాలా మంది ఎక్కడ ఆగిపోతున్నారంటే, ఏదో ఒకటి వింటున్నారు, దాన్ని బట్టి ఇదిగో అన్న మీరు చెప్పారు కదా, నేను మాట్లాడుతున్నాను, నేను నోటితో ఒప్పుకుంటున్నాను, మరి ఇది ఇంకా జరగలేదే. దట్ మీన్స్ నువ్వు ఏదైతే విశ్వసించావో అది నువ్వు ఆల్రెడీ పొందుకున్నావు. అది నీ కళ్ళ ముందు కనిపించకపోవడానికి కారణం వాక్యం తప్పు కాదు, నీ విశ్వాసంలో లోపం.
అందరు చెప్పండి, ఎందులో లోపం? దగ్గరగా చెప్పాను. యేసుప్రభుని అంటారు, మేము ఎందుకు ఆ దెయ్యాలు వెళ్ళగొట్టలేకపోయామంటే విశ్వాసం లేకపోవడం వల్ల. అదేంటి? ఆల్రెడీ ముందు దెయ్యాలు వెళ్ళగొట్టారు వాళ్ళు, ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అదేంటి? ఏ విశ్వాసంతో దాన్ని వెళ్ళగొట్టామో దీన్ని ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోయామంటే దేవుడు చెప్తున్నాడు, అది వెళ్ళగొట్టలేకపోవడానికి కారణం మీ లోపం కాదు, విశ్వాస లోపం. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, విశ్వాసంతో మనం చేసే పోరాటం అనేది ఎప్పటి వరకు ఉంటుంది సార్ అని అంటే, ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నంత కాలం మనం ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పనా? విశ్వాస పోరాటమే చేయాలి. హల్లెలూయా. అందుకని ఇరుకు ద్వారమున ప్రవేశింప మీరు ఏం చేయాలి? పోరాటం. విశ్వాసంతో ముందుకు కదలడం చాలా ప్రాముఖ్యం. ఈరోజు మీ మనసుల్ని నేను బలహీనపరిచేటువంటి పని కాదు, కానీ కొన్ని సత్యాలు ఈరోజు మనం గ్రహించకపోతే కనుక మనకి అది భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే సత్యం మాత్రమే మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. అందుకని ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి విషయాలు అందరూ ఇవి మాట చెప్పండి. విశ్వాసం అనేది పోరాటం. చెప్పండి, బిగ్గరగా చెప్పాలి, ఇంకా బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. ఈ పోరాటం మనుషులకి మనకి మధ్య కాదు. ఈ పోరాటం ఎక్కడో చెప్పనా? మన తలంపులకి ఆత్మకిని, మన ఆలోచనలకి ఆత్మకిని, మన భావోద్రేకాలకి, మన మనసుకి, మన శరీరానికి, వాక్యానికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది. శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారని వాక్యం చెప్తా ఉంది. మన విశ్వాస సంబంధులు అంటే అర్థం ఏంటంటే, వీళ్ళకి ఆధారం విశ్వాసం తప్ప మరేమీ కాదు. వాళ్ళ శరీరం చెప్తుంది కాదు, వారి భావోద్రేకాలు చెప్తున్నాయి కాదు, వాక్యం చెబుతుందే వాళ్ళకి ఆధారం. హల్లెలూయా. కాబట్టి విశ్వాస పోరాటం దేంతో చేయాలి చెప్పినా? విశ్వాసం ద్వారానే చేయాలి. హల్లెలూయా. అందరు చెప్పండి, విశ్వాస పోరాటం అనండి. ఈ విశ్వాస పోరాటాన్ని మనం దేంతో చేయాలి? విశ్వాసంతోనే చేయాలి. హల్లెలూయా. ఈరోజు కొన్ని అంశాలు మనం నేర్చుకుందామని చెప్పాను కదా. అందులో మొట్టమొదటిది ఏంటంటే, విశ్వాసాన్ని అడ్డగించే కొన్ని విషయాల్ని ఈరోజు మనం అధిగమించబోతున్నాం. హల్లెలూయా. మొట్టమొదటిగా, నాలో విశ్వాసం లేదు అని నీకు అనిపించడానికి కారణాలు ఏంటో చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి మీరు అందరూ కూడా. నాలో విశ్వాసం లేదు అని మీకు ఎందుకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి? దానికి కారణం ఏంటో చెప్పనా? లేకపోతే విశ్వాసం యొక్క శత్రువులు ఏంటో చెప్తున్నాను. విశ్వాసం యొక్క శత్రువులు రెండు. ఒకటి, చాలా సెన్స్ ఆఫ్ అన్వర్తీనెస్. అన్న దగ్గరగా చెప్పండి, సెన్స్ ఆఫ్ అన్వర్తీనెస్. హల్లెలూయా. నేను అంత కఠినంగా ఏం చెప్పను, కానీ మీకు అర్థమయ్యేలాగా సింపుల్ వేలో చెప్తాను, వినండి. విశ్వాసంలో నాకు లేదు, లేకపోతే నేను గెలవలేకపోతున్నాను, నేను వాక్యం చెబుతున్న దానిని నేను అనుభవించలేకపోవడానికి కారణాలు ఏంటని బయట దేవుడు ఎందుకో వెనక చేస్తున్నాడు, ఆయన నన్ను ఆలకించట్లేదు అనే భావనలు మీరు ఎందుకు కలుగుతున్నాయంటే, ఇది మీరు గ్రహించకపోవడం. ఏంటదనంటే సెన్స్ ఆఫ్ అన్వర్తీనెస్. మీలో మీకు ఎక్కువగా ఏమనుకుంటున్నారంటే, నేను అర్హుడని కాదు. అంత చెప్పండి ఒకసారి, బిగ్గరగా చెప్పాలి, ఇంకా బిగ్గరగా చెప్పాలి. మిమ్మల్ని ఒప్పింప చేయట్లేదు ఇది, ఓకేనా? దేవుని సన్నిధికి వచ్చి అందరూ తగ్గించుకోవాలంటే చాలా మంది ఏం చెప్తారంటే, ప్రభువా నేను అసలు ఏమీ లేదు ప్రభు, నా ఎందుకు ఏమీ లేదు ప్రభు. వాళ్ళు వాక్యం ఒప్పుకుంటున్నారో తెలియదు, లేకపోతే వాళ్ళ శరీరం, వాళ్ళ మనసు వాళ్ళ గురించి చెబుతున్న సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు నాకు ఏమీ లేదు ప్రభు, నేను ఏమీ కాదు ప్రభు అని. దట్ మీన్ నేను చెప్తాను, అలా మీరు చెప్పడం దేనికో చెప్పనా? విశ్వాసానికి వ్యతిరేకం. ఏం చెప్పండి? అది విశ్వాసానికి వ్యతిరేకమైన పదం. అది అన్వర్తీనెస్. నేను అర్హుడిని కాదు, నేనంత ప్రార్థన చేయట్లేదు, నేనంత పరిశుద్ధంగా బ్రతకట్లేదు, నేనంత నీతిగా లేను, నా జీవితం, నా పూర్వపరాలు ఇవన్నీ చూస్తే కనుక నేను దీన్ని పొందుకోవడానికి అర్హుడినే కాదు, స్వస్థత రాదు నాకు, విడుదల రాదు నాకు, నేను ఈ వ్యాధిలోనే చనిపోతాను. ఎందుకు నీకు ఇలా అనిపిస్తుందంటే, కొంతమంది డిసైడ్ అయిపోయారు. వారి శరీరం వాళ్ళ గురించి చెబుతున్న దానిని బట్టి, వారి శరీరంతో చేసిన పనులను బట్టి, వారు మాట్లాడిన మాటలను బట్టి, వారు జీవించిన జీవన విధానాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇది నేను దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి అర్హుడను కాను అనేటువంటి విధానంలో జీవిస్తున్నారు. మీరు కనుక ఇలాంటి విధానంలో ఉంటే మీరు ఎక్కడున్నారు చెప్పనా? మీరు అపవాది తంత్రాలు ఇరుక్కుపోయారు. హల్లెలూయా. మన విశ్వాసంలో ప్రవేశించకుండా, విశ్వాసంలో నడవకుండా మనల్ని అడ్డగించే అపవాది తంత్రం ఏంటో చెప్పనా? ఇదే, నువ్వు అర్హుడు కాదని చెప్తాడు అపవాది. చెప్పండి, ఏం చెప్తాడు వాడు? ఇంకా బిగ్గరగా చెప్పాలి, అర్హుడు కాదు, నువ్వు పొందుకోవడానికి అర్హుడు కాదు. పదే పదే
చాలా మంది ఎందుకు నేను కన్నీటితో ప్రార్థన చేసిన ప్రతి అనుభవాన్ని నేను అలా చెప్పట్లేదు, కానీ చాలా మంది దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేయడానికి కారణం ఏంటో చెప్పనా? వాళ్ళు ఏ కార్యాలైతే చేశారో వాటన్నిటిని బట్టి ప్రభు ఇది చేశాను ప్రభు అని ఒప్పుకుంటున్నారు, దాన్ని బట్టి కన్నీళ్ళు కారుస్తారు. దాని వల్ల నీకు విడుదల రాదు. ఒప్పుకోవడం ద్వారా నీకు రక్షణ వచ్చింది, కరెక్టే. కానీ ఒప్పుకోవడం నువ్వు చేసిన క్రియలు మాత్రమే కాదు, విశ్వాసం ఏది చేయమని చెబుతుందో అది చేస్తేనే నువ్వు రక్షించబడినట్టు. హల్లెలూయా. అంత దగ్గర చెప్తా హల్లెలూయా. ఐ హోప్, నాకు తెలిసి మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. కాంట్రవర్షియల్గా నేనేం మాట్లాడట్లేదు, కానీ దేవుని దగ్గర మీరు చేసిన కార్యాలు, లేకపోతే శరీరంలో ఉన్నంతకాలం, పౌలే చెప్పాడు, నేను ఈ శరీరంలో ఉన్నంతకాలం నేను ఎవరికి దూరంగా ఉన్నాను? క్రీస్తుకు దూరంగానే ఉన్నాను. హల్లెలూయా. అదే పౌలు అంటాడు, నా శరీరంలో మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును. అంటే పౌలు కూడా ఈ అనుభవం ద్వారా వెళ్ళాడు. పౌలు కూడా చెప్పాడు, నువ్వు ఎంతమందిని చంపావో తెలుసా, నువ్వు ఎన్ని దుర్భాషలాడావో తెలుసా. పౌలు కొన్న పేర్లు ఏంటండి? హింసకుడు, హింసించేవాడు, దూషించేవాడు, హింసకుడు, దోషకుడు, హానికరుడు. హల్లెలూయా. ఇప్పుడు పౌలు యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుని విశ్వాసం ఉంచాడు కాబట్టి విశ్వసించిన వారి ద్వారా ఏ క్రియలు జరుగుతాయని వాక్యం చెబుతుందో దాన్ని చేయడానికి ముందుకెళ్ళినప్పుడు అపవాది ఏం చెప్తాడో చెప్పనా? నువ్వేం చేసావు తెలుసా? అపవాది ఏం చేస్తాడంటే, నువ్వు అర్హుడు కాదు ఈ కార్యాలు చేయడానికి, దీనిని పొందుకోవడానికి నువ్వు అర్హుడు కాదని వాడు ఏం చేస్తుంటాడు, మనకి చెబుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే, అవును ప్రభా, చాలా మందికి నేను చెప్తున్నాను, ఎప్పుడో చేసిన పాపాలు మరలా లేకపోతే మీరు చేసింది పదే మీకు గుర్తుకొస్తుందంటే అది గుర్తు చేస్తుంది పరిశుద్ధాత్ముడు కాదు. హల్లెలూయా. ఒప్పుకున్నవే ఒప్పుకుంటారండి మరలా. హల్లెలూయా. ఎంతమంది ఆ పనులు చేస్తున్నారు నిజంగా? మీకు బాగా కష్టం వచ్చేసినప్పుడు ఏం చేస్తారంటే మరలా వెనక్కి వెళ్తారు. వెనక్కి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు, అలా చేశాను, అలా మాట్లాడాను, అందుకేనేమో. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం మన మనసు చెప్పింది చేస్తున్నాం అంతే తప్ప వాక్యం చెప్పింది చేయట్లేదు అక్కడ. సో అందరు పక్కలు చేపట్టుకోండి. గతాన్ని జ్ఞాపకం చేసుకోకు. గతంలో నువ్వు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోకు. మరిచిపోవటం లేకుండా ఆశీర్వాదం రాదు. హల్లెలూయా. ఫర్గెట్, మర్చిపోవాలి. గతంలో నువ్వు చేసినవన్నీ పదే నీకు గుర్తు చేస్తుంది పరిశుద్ధాత్ముడు కాదు. కానీ నీకు పరిశుద్ధాత్ముడు అని ఎందుకు అనిపిస్తుందంటే, అసలు పరిశుద్ధాత్ముడు అంటే ఏంటో నీకు జ్ఞానం లేదు. ఆయన గురించిన జ్ఞానం లేదు కాబట్టి, ఆయన గురించిన జ్ఞానం నీకు లేదు కాబట్టి అలా గుర్తు చేస్తుందంతా మీరు ఏమనుకుంటున్నారు? పరిశుద్ధాత్ముడే గుర్తు చేస్తున్నాడు. అందుకని 7 రోజులు ఉపవాసం ఉండమని దేవుడు చెప్పాడు. దేవుడు ఇప్పుడే చెప్తాడు 7 రోజులు ఉపవాసం ఉండమని. హల్లెలూయా. నో, నాట్ ఎట్ ఆల్. అలా ఎప్పుడు చెప్పడు ఆయన. అంటే మీరు ఏ స్వరాన్ని వింటున్నారు? అపవాది స్వరాన్ని వింటా ఉన్నారు. బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉన్న విషయాలు. గతంలో మీరు దేవుని దగ్గర ఒక్కసారి మీ నోరు తెరిచి ప్రభువా క్షమించమన్న మరుక్షణమే మీరు క్షమించబడిపోయారు. హల్లెలూయా. మరలా అపవాది వచ్చి, సపోజ్ మీరు దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి వెళ్తున్నారు, లేకపోతే మీ స్వస్థత కోసం విశ్వాస వాక్యాన్ని వాడుతున్నారు. నువ్వెక్కడ స్వస్థపరచబడతావు? పలానా చేసిందా, ఆ పని చేసావు కాబట్టి కదా ఇవి రోగం వచ్చింది నీకు అని అపవాది చెప్తుంది అనుకోండి. మీరు ఏం చేయాలి చెప్పనా? ఇట్స్ ఎన్ స్కీమ్ ఆఫ్ సాటాన్. ఇది అపవాది తంత్రం. అంటే నువ్వు స్వస్థత పొందుకోవడానికి, విడుదల పొందుకోవడానికి అర్హుడవు కాదు, ఆ యోగ్యత నీకు లేదని ఆలోచనలు వచ్చినప్పుడల్లా మీరు ఏం చేయాలి చెప్పనా? యు డెవిల్ గెట్ అవుట్. అపవాది నువ్వు బయటికి వెళ్ళు యేసునామములో. హల్లెలూయా. కొంతమంది అపవాది స్వరాలు విని ఆ దేవుని స్వరం అనుకుని గతాల్లోకి వెళ్ళిపోతారు. అది అపవాది తంత్రం. విశ్వాసంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నటప్పుడు అపవాది మనల్ని అడ్డగించడానికి ప్రయోగించే ఒక అస్త్రం ఏంటో చెప్పనా? యు ఆర్ అన్వర్తి, నువ్వు అర్హుడవు కాదు అని చెప్తుంది. మీ పక్కలు చేపట్టుకోండి. నీవు స్వస్థత పొందడానికి, విడుదల నొందడానికి, పరలోకం వెళ్ళడానికి, సమృద్ధిలో జీవించడానికి నీవు అర్హుడిగా చేయబడ్డావు. హల్లెలూయా. సో అర్హుడి కాదు అనేటువంటి మాట వస్తుందంటే అది ఎవరి దగ్గర నుంచి కాదు?
పరిశుద్ధాత్ముడు దేవుడు చెబుతుంది కాదు. ఆ మాట ఎప్పటికీ చెప్పనారు ఆయన. దేవుడి స్వరం అస్సలే కాదు అది. అది ఎవరి స్వరం? అపవాది స్వరం. అందరు చెప్పండి, ఏ స్వరం అది? నాకు తెలుసు 100% మీరు ఇలాంటి స్వరాలు చాలా విన్నారు, చాలాసార్లు అలాగే ప్రార్థన చేశారు. హల్లెలూయా. అందరూ ఒకసారి నాతో చెప్పండి, పరిశుద్ధాత్మదేవ నన్ను క్షమించండి. నీ అపవాది స్వరాన్ని నీ స్వరంగా భావించాను, నన్ను క్షమించండి. అపవాది స్వరానికి నేను స్పందించాను, నన్ను క్షమించండి. యేసు నామములో నన్ను క్షమించండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ ద రియల్ కన్ఫెషన్. హల్లెలూయా. మరొక మాట నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఆల్రెడీ మనల్ని ఎలా చేశాడంటే నూతన సృష్టిగా చేశాడు. అందరు చెప్పండి ఒకసారి, బిగ్గరగా చెప్పాలి. ఐ యామ్ ఏ న్యూ క్రియేషన్ అనండి ఒకసారి. ఐ యామ్ ఏ న్యూ క్రియేషన్. నేను నూతన సృష్టిని. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట అడుగుతాను. అర్హుడు ఏమన్నా నేను? అర్హుడు అనండి ఒకసారి. అర్హుడు ఏం చేస్తున్నాడంటే ఒక పని చేస్తున్నాడు. అర్హుడు ఏం చేస్తున్నాడు? ఒక పని చేస్తున్నాడు. ఈ అర్హుడు చేసిన ప్రతి పనికి ఏముంటుందండి? అర్హత ఉంటుందా, లేకపోతే అనర్హుడిగా చేస్తాడా ఆయన? చెప్పాలి. అర్హుడిగా చేస్తాడా, అనర్హుడిగా చేస్తాడా? మీకు బాగా అర్థం అవడానికి, ఇప్పుడు మీరున్నారు, మీలో నుంచి వచ్చేటువంటి సంతానం నాకన్నా అందంగా ఉండాలనుకుంటారా? నాకన్నా ఐశ్వర్యవంతులుగా ఉండాలనుకుంటారా? మీకన్నా పరిశుద్ధులుగా ఉండాలనుకుంటారా? మీకన్నా నీతిమంతులుగా ఉండాలనుకుంటారా? లేకపోతే దానికి క్వైట్ వ్యతిరేకంగా ఉండాలనుకుంటారా? చెప్పండి, చెప్పండి. పోనీ మీరు చెడ్డవారు, అవుతాము నేను చెడ్డవాడిని, లాగిపెట్టి కొడతాను. మళ్ళీ చెడ్డవాడు ఎవరికి రావద్దండి. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ మంచోళ్ళే. హల్లెలూయా. నేను చెడ్డవాడిని ప్రభా, నేను దిక్కులేను అని ప్రభు అన్నావు అనుకో, ఆ సంఘానికి ఈ సంఘానికి మీకు అర్హత లేదు. అలాంటి నువ్వు దిక్కులేనుడు అని చెబుతున్న సంఘాలకి అర్జెంటుగా మీరు వెళ్ళిపోండి. హల్లెలూయా. అందరు చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దిక్కులేనుడు కాదురా బాబు, దిక్కున్న వాళ్ళు మన అందరం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి, నేను దిక్కున్నాను అనండి ఒకసారి. అందరూ అంటారు నేను దిక్కున్నోడు చెప్పుకో అంటారు. చెప్పుకుంటారు. నాకు ఒక దిక్కుంది. ఆ దిక్కేంటో చెప్పనా? యేసు ప్రభు. చెప్పలు కూడా దేవునారు, నా దిక్కు యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది అంటాడు, ఏ దిక్కు లేదురా నేను స్వస్థపరచడానికి, నాకు దిక్కు లేకపోవడం ఏంట్రా, యూజ్లెస్ ఫెలో. హల్లెలూయా. అపవాది అన్నాడంటే, యూజ్లెస్ ఫెలో, పనికిరానోడాడు. ఒక పనికిరానోడు వచ్చి నీ గురించి చెబుతుంటే నువ్వు ఆడి మాటలు నమ్ముతున్నావు. హల్లెలూయా. యూజ్లెస్ ఫెలో, పనికిరాని వాడా ఎవడాడు? అపవాది. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెడ్డవారు మీరంటే మీరు కదండి, మళ్ళీ నేను అవును ప్రభు నేను చెడ్డవాడిని అనకండి, ఓకేనా? తప్పు. దేవుడు మనకు అర్థం అవడానికి ఉపమానం ద్వారా చెప్పాడు ఆయన. ఏంటంటే మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మీరు ఏమి ఇవ్వాలనుకుంటారు? మంచి ఈవుల్ని ఇవ్వాలనుకుంటారు కదా. హల్లెలూయా. అలాగే చెడ్డవారై ఉండి మంచివి ఇవ్వాలనుకుంటే మరి మంచోడు తన ధననిధిలో నుంచి అంతా ఏ సంగతులు తెస్తాడు? మంచి సంగతులే తెస్తాడు. హల్లెలూయా. అర్హుడు ఏం చేస్తాడు చెప్పనా? తనలో నుంచి వచ్చే వారిని తనకన్నా అర్హులుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు మనందరినీ ఎలా మార్చేశాడు చెప్పనా? అర్హులుగా చేశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వి ఆర్ ద వర్తి. మనమందరం అర్హులం. అందరు చెప్పండి, నేను అర్హుడినానండి, నేను హక్కుదారుడను. హల్లెలూయా. స్వస్థత నా హక్కు అనండి ఒకసారి. చెప్పండి, మీ తండ్రి ఆస్తి మీ హక్కు కాదా? హల్లెలూయా. మరి యేసు ప్రభు మీ తండ్రి, మనందరి తండ్రి. ఆయన ఇచ్చిన స్వస్థత మన హక్కు. హల్లెలూయా. సో అర్హుడు మిమ్మల్ని ఏం చేశారు చెప్పనా? అర్హుడిలో నుంచి అర్హమైన సంగతులు వస్తాయి తప్ప అనర్హమైన సంగతులు రావు. అర్హుడు ఎవరో చెప్పనా? యేసు ప్రభు. బైబిల్ చెప్తా ఉంది, పాతవి గతించెను, ఇవిగో సమస్తము నూతనమాయెను. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. మీరు నూతన సృష్టి. యేసు ప్రభు చేసుకున్న సృష్టి మీరందరూ కూడా. హల్లెలూయా. మనందరం ఎవరో చెప్పనా? యేసు ప్రభు చేసుకున్న సృష్టి, ఒక ప్రపంచం మనం. ఆయన ప్రపంచాన్ని ఎలా చేసుకున్నాడు చెప్పనా? తమ్ముడు ఎప్పుడు చెప్తాడు, సిక్నెస్ ఫ్రీ చర్చ్. ఆయన చేసిన ప్రపంచంలో ఉన్న జనులు వ్యాధిలో ఉండరు, మరణంలో ఉండరు. హల్లెలూయా. ఆయన జనాంగం ఎక్కడ ఉండరండి? వ్యాధిలో ఉండరు, మరణంలో
వండర్. హల్లెలూయా. సో అపవాది వచ్చి నువ్వు అర్హుడు కాదు, పోరాటం ఇది. శరీరం ఒకటి చెప్తుంది, నీ మనసు ఒకటి చెప్తుంది, నీ ఆలోచనలు ఒకటి చెప్తాయి, నీ తలంపులు ఒకటి చెప్తాయి. కానీ నువ్వేం చెప్పాలి చెప్పనా? అకార్డింగ్ టు ద వర్డ్, ఈ వాక్యం చెబుతున్న దాని ప్రకారం నేను నూతన సృష్టిని. ఈ సృష్టి ఎవరు చేశారు చెప్పనా? ఒక అర్హుడు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ కెమెరా ఉంది, తమ్ముడు నన్ను షూట్ చేస్తున్నాడు. మీరే నవ్వుతారు ఒక్కొక్కసారి. నేను కనుక వెళ్ళి కెమెరా దగ్గర నిలబడ్డాను అనుకోండి, చెప్పండి అనుకుంటారు అనుకోండి, ఏం తెలిసింది తమ్ముడికి? మామూలుగా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఇట్స్ రియల్ ఫ్యాక్ట్. ఈజ్ ఇట్ ఆర్ నాట్? అవునా కదా చెప్పండి. ఎందుకంటే నాకు ఏం తెలుసు? కెమెరా ముందు నిలబడమంటే నిలబడతాను, ఆయనే సర్దుకుంటాడు తల ఇవన్నీ. హల్లెలూయా. నేను ప్రార్థనలో ఆయన వస్తాడు, తల సర్దుకుంటాడు, ఇన్ని చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, వెనకాల చేసుకుంటాడు. నేను కానీ అక్కడ ఉండి తమ్ముడు నుంచినట్టుగా నుంచి ఏదో నొక్కేస్తున్నాను అనుకోండి, మీరు ఏమంటారు? ఓర్ని ఎంత స్టైల్ చేస్తారు, ఏదో అన్ని తెలిసినలాగే. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? తమ్ముడు ఎందుకు తమ్ముడు పోజు కొడుతున్నా, నీకేమీ తెలియదన్న విషయం మాకు తెలుసు. హల్లెలూయా. అందరు చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. అది నిజమా కదా? నిజం. ఇట్స్ ఫ్యాక్ట్. అపవాది సిచ్యువేషన్ కూడా అదే. మీరు ఏమనుకుంటున్నారంటే నేను అర్హుడిని కాదు, మీరు అనుకోవట్లేదు. అపవాది మీ శరీరాన్ని ఉపయోగించుకుని ఆయుధంగా మీ మనస్సుని, మీ తలంపుల్ని ఉపయోగించుకుని నువ్వు అర్హుడు కాదు, నువ్వు స్వస్థపడలేవు, నువ్వు విడుదల నొందలేదు, నువ్వు చనిపోతావు, నువ్వు రోగంలోనే చచ్చిపోతావు అని చెప్తూ ఉంటాడు వాడు ఇప్పుడు. హల్లెలూయా. అలా వచ్చినప్పుడల్లా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అది అపవాది స్వరం. ఎవరి స్వరం అది? మనం బైబిల్ చెప్తా ఉంది, ఆయన నిజమైన గొర్రెల కాపరి, ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. హల్లెలూయా. కాపరి స్వరం ఏంటో చెప్పనా? కాపరి స్వరం ఏంటో చెప్పనా? యు ఆర్ హీల్డ్, నువ్వు స్వస్థపరచబడ్డావు. యు ఆర్ డెలివర్డ్, మీరు విడుదల పొందారు. మరణం మీకు మీద మిమ్మల్ని ఏం చేయలేదు, ఏలుబడి చేయలేదు. ఇది ఎవరి స్వరం చెప్పనా? కాపరి స్వరం. హల్లెలూయా. ఆ స్వరం ఎవరికైతే వినపడుతుందో వారందరూ విశ్వాస సంబంధులు. చప్పట్లు కూడా దేవుని ఆరాధించు. హల్లెలూయా, హల్లెలూయా. సో వాట్ యు ఆర్ హీరింగ్, నువ్వు ఎవరి స్వరాన్ని వింటున్నావు? అండ్ వన్ మోర్ థింగ్, తమ్ముడు అపవాదికి ఎందుకు తమ్ముడు నా దగ్గరికి వచ్చి అంత అలా చెప్తున్నాడంటే, నువ్వెక్కడ విశ్వాసంలో అడుగు పెట్టేస్తే వాడి రాజ్యం కూలిపోద్దని పదే నీ మీద దాడి చేస్తున్నాడు. నీ మీద దాడి చేస్తున్నాడు అంటే అర్థం ఏంటో చెప్పనా? వాడు ఎంత నీ మీద దాడి చేస్తున్నాడో, నువ్వు చచ్చిపోతావు, నీ రోగం ముదిరిపోద్ది, నువ్వు విశ్వాసం అంటున్నావు, అక్కడికి వెళ్ళట్లేదు, డాక్టర్ని సంప్రదించట్లేదు, నువ్వు కఠినమైన నిర్ణయం తీసుకున్నావు, వాస్తవికతను చూడట్లేదు, నువ్వు నీ శరీరంలో పెరిగిపోతుంది ఇలాగా, నువ్వు దాన్ని పక్కన పెట్టేసి వాక్యం ఏదో చెప్తుందని అంటున్నావు, అది తప్పు, డాక్టర్ గారిని కూడా సంప్రదించాలి అని ఈ స్వరాలన్నీ వస్తున్నాయంటే అపవాది స్వరం అదంతా కూడా. ఆ స్వరం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి చెప్పనా? ఆ స్వరం మిమ్మల్ని ఎంతలాగా ప్రేరేపిస్తుందో దానికి మించి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మీ పక్షంగా పోరాడతాడు. అటువలనే ఆత్మయు మీ బలహీనతని చూచి మీకు సహాయం చేయుచున్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చెప్తాడు చెప్పనా? సత్యం చెప్తాడు. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు స్వస్థపరచబడ్డావు, నువ్వు విడిపించబడ్డావు, నువ్వు అర్హుడివి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి చెప్పనా? వెంటనే ఆ స్వరాన్ని విని అపవాదిని గెట్ అవుట్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎప్పుడు అపవాది యొక్క దాడి ఎలా? విశ్వాసం అంటే ఏం చెప్పాను? పోరాటం. అంత చెప్పండి, విశ్వాసం అంటే ఏంటి? దగ్గరగా చెప్పాలి, పోరాటం. ఈ పోరాటంలో మీకు 2 స్వరాలు వినబడతాయి, ఒకటి అపవాది స్వరం, ఒకటి కాపరి స్వరం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ యెహోవా నా కాపరి. హల్లెలూయా. నా కాపరి నీ ఉండగా. హల్లెలూయా. అందరూ చెప్పండి, నా కాపరి నీ ఉండగా నేను అలసిపోలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నా కాపరి నువ్వు ఉండగా నేను అలసిపోలేను. హల్లెలూయా. విశ్వాస పోరాటంలో నేను ఏం చేస్తాను చెప్పనా? అంతిమ విజయం నాదే. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది ఎంత స్వరంతో నువ్వు అర్హుడు కాదని చెప్తాడో, నీకు యోగ్యత లేదని చెప్తాడో, దానికి మించి నీ పక్షంగా నిలబడి మరొక యోధుడు నిలబడ్డాడు, ఆయనే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు చెప్తాడు, ఓకే యు ఆర్ హీల్. ఆ స్వరం విని గట్టిగా మాట్లాడావా? వినండి, మనం చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటి చెప్పనా? ఒక పక్కన అపవాది స్వరం, మరొక పక్కన దేవుని స్వరం.
వింటూ ఉండిపోవడం వల్ల ఏమీ జరగదు. హల్లెలూయా. నువ్వు దేనికి ప్రతిస్పందిస్తావో దాని మీద ఆధారపడి నీ విజయం ఉంటుంది. హల్లెలూయా. అవును, అర్హుణ్ణి కాదని వెళ్ళిపోయావా? నువ్వు ఎవరి సైడ్ వెళ్ళిపోయావు? అపవాది స్వరానికి లోబడిపోయావు. దేవుని స్వరానికి లోబడ్డావా? పరిశుద్ధాత్ముడు వెంటనే నిన్ను కౌగిలించుకుని స్వస్థత ప్రపంచంలోకి దూసుకుని పోతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత నా కాపరి నీ ఉండగా నాకు కొదువే లేదు, నా కాపరి నీ ఉండగా నాకు సమృద్ధిగా ఉన్నది. హల్లెలూయా. అపవాది వచ్చి ఏం చూపిస్తాడు చెప్పనా? యు ఆర్ ఇన్ ల్యాక్. నువ్వు కొరతలో ఉన్నావు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, నష్టాల్లో ఉన్నావు, ఎంత భయంకరమైన అపవిత్రతలో ఉన్నావు. అపవాది అలా చెప్తానంటాడు. కాపరు చెప్తాడు, నీ గాయాలు కట్టేవాడు ఆయనే. హల్లెలూయా. నిన్ను లేవనెత్తేవాడు ఆయనే, నిన్ను స్వస్థపరిచేవాడు ఆయనే, నీకు సమృద్ధినిచ్చాడు ఆయన. రియాక్ట్ టు ద వాయిస్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మని స్వరానికి మనందరూ ప్రతిస్పందిద్దాం. హల్లెలూయా. ఇది ఒక పోరాటం. అందరూ చెప్పండి, ఇదేంటిది? విశ్వాస పోరాటం. విశ్వాస పోరాటంలో మొదటి భాగం ఏంటో చెప్పనా? వాడు అనర్హుడు అని చెప్తాడు, పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు? అర్హుడు అని చెప్తాడు. నువ్వు స్పందించావా, దాన్ని అనుభవిస్తావు. ఈరోజు చాలామంది అపవాది స్వరానికి లోబడి వెళ్ళిపోతున్నారు. సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు పరిశుద్ధాత్ముడు ఆ సత్యాన్ని మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అందరు చెప్పండి, ఐ యామ్ వర్తీ. అందరు ఐ యామ్ వర్తీ. ఆయన అర్హుడు. అర్హుడు చేసిన సృష్టి మనం అందరం అని బైబిల్ చెప్తా ఉంది. మీరు క్రీస్తులో, క్రీస్తు ద్వారా, క్రీస్తు కొరకు చేయబడ్డారు. హల్లెలూయా. అందరు చెప్తాం మనం అందరం. నేను క్రీస్తు కొరకు, క్రీస్తు ద్వారా. అందరు చెప్పాలి బిగ్గరగా, నేను క్రీస్తు కొరకు, క్రీస్తు ద్వారా, క్రీస్తుతో నిర్మించబడ్డాను. ఐ యామ్ ఎ న్యూ క్రియేషన్. హల్లెలూయా. నువ్వు చేయబడిందే యేసు ప్రభు కోసం. యేసు ప్రభు కోసం చేయబడ్డం అంటే అర్థం ఏంటి? నీ పిల్లలు ఏం చేయాలి? నువ్వేంటో కనబరుస్తారు నీ పిల్లలు, అంతే కదా. నువ్వు ఎవరు పిల్లడు అంటే నీ పోలికలు చూసి నువ్వు పలానా అబ్బాయి అనుకుంటాను. మీ అమ్మ నాన్న వాళ్ళ పేర్లు వాళ్ళే కదా, సేమ్ అలాగే ఉన్నారా? నువ్వు అలాగే మాట్లాడుతున్నారా? వాళ్ళు ఇలాగే చూస్తారు, వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. వాళ్ళు మంచి బుద్ధి, అదే బుద్ధి నీకు వచ్చిందిరా. మనందరము యేసు ప్రభు యొక్క ఉన్నతత్వాన్ని చూపించడానికి చేయబడ్డాం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధత నీలో ఉంది, ఆయన యథార్థత నీలో ఉంది, ఆయన నీతి నీలో ఉంది. ఆయనే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన విమోచన. హల్లెలూయా. అందరి దగ్గర చెప్తాం హల్లెలూయా. సో అందుకని అర్హుడు లో నుంచి మనం వచ్చాం కాబట్టి అర్హుడు అనర్హమైన వాటిని చెయ్యడు, అర్హమైన వాటిని ఆయన చేస్తాడు. సో మనం చేయబడ్డాం ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా చేయబడ్డాం. హల్లెలూయా. అందరి దగ్గర చెప్తాం హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పనా? వాక్యం ఏం చెబుతుందో అదే నమ్మాలి. ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఓకే, హల్లెలూయా. అందరి మాట వినండి. ఇప్పుడు అపవాది వచ్చి ఏం చెప్తున్నాడు? నువ్వు అర్హుడు కాదు, నువ్వు అర్హుడు కాదు, నువ్వు అర్హుడు కాదని చెప్తున్నాడు కదా. నేను అర్హుడినే, వాడితో చెప్పాలి. ఆగా నీకో విషయం చెప్పాలి. అపవాదిని దేంతో ఎదిరించాలి? వాక్యంతోనే ఎదిరించాలి. వాడు వచ్చి ఏం చెప్తాడు? నువ్వు అర్హుడు కాదంటాడు. ఆగా. అప్పుడు మీరు ఏం చేయాలి చెప్పనా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. అందరూ ఒకసారి దగ్గర కదా, దగ్గరగా చదవాలండి వాక్యాన్ని. చదవండి. ఎందుకు అనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. హీ బికేమ్ సిన్ ఫర్ us. ఆయన మన కోసం పాపంగా మారిపోయాడు. అంటే ఏది మనల్ని అనర్హుల జాబితాలో పెట్టిందో ఆ పాపాన్ని ఆయన తన మీద వేసేసుకుని, ఆ పాపానికి శిక్ష ఆయనే భరించి, ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణాన్ని ఆయనే వహించుకుని దాన్ని ఓడించి, ఏదైతే నేను పాపిగా చూపెడుతుందో దానికి చెప్పాడు, ఇక మీదట వీళ్ళు ఎవరు కాదు, పాపులు కాదు, రాజ్య సంబంధులు. హల్లెలూయా. అపవాదికి చెప్పాలి ఏంటి చెప్పనా? నువ్వు నన్ను అర్హుడు కాదని ఎందుకు చెప్తున్నావు? నాలో పాపం ఉందని నువ్వు అనుకుంటున్నావు.
వాక్యం చెబుతుంది, నేను పాపంలో లేను, నా పాపమంతా ఆయన మీద వేయబడింది. హల్లెలూయా. అందరు చెప్పండి, నా పాపమంతా ఆయన మీద వేయబడింది. హల్లెలూయా. ఆయన వేయించుకున్నాడు, ఆయన భరించాడు, అనుభవించాడు, ఆ మరణాన్ని కొట్టివేశాడు. అపవాదికి చెప్పాలి, నేను అర్హుడను. కారణం ఇది, ఆయన పాపం మెరుగని ఆయన మన కోసం పాపముగా మారాను. ఆయన నువ్వు నన్ను ఎందుకు అనర్హుడు అంటున్నావు? పాపం ఉందనేసి నువ్వు అనర్హుడు అంటున్నావు అపవాది. కానీ నేను పాపిని కాదు. ఎందుకో చెప్పనా? వాక్యం ప్రకారం నేను పాపిని కాదు. ఆయనను పాపం మెరుగని ఆయనను నా కోసం ఆయన ఎలా మార్చేశాడు? పాపంగా చేశాడు. కాబట్టి ఐఎమ్ నాట్ ఎ సిన్నర్, ఐఎమ్ ఎ సన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఎ సన్ ఆఫ్ లివింగ్ గాడ్. నేను దేవుని యొక్క కుమారుడను, జీవించే జీవంగల దేవుని కుమారుడను నేను. హల్లెలూయా. ఇదండి విశ్వాస పోరాటం. హల్లెలూయా. మీరు ఈ పోరాడకుండా ఏం చేస్తున్నారంటే, సంఘంలోకి వచ్చి మీ మనసుకి ఏ ఆలోచన వచ్చిందో, ఏ తలంపు అనిపించిందో, ఏదన్నా పాటలు వినిపిస్తాయి, ఆ పాటల్లోని ఏదో పాట వస్తుంది, ఘోర పాపినై ఉండగా వెంటనే దానికి సింక్ అయిపోతారు. సింక్ అయిపోయి వెంటనే పాట పాడతారు, నేను ఘోర పాపిలో ఉన్నాను ప్రభా. నో ప్లీజ్, కొన్ని పాటలు వినేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. బివేర్ అబౌట్ సాంగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికీ మీరు ఏం చేయొద్దు, కనెక్ట్ అయిపోద్దు. నువ్వు భాషలు మాట్లాడట్లేదు, నీ క్రియల వలన నువ్వు ప్రవచనాలు చెప్పట్లేదు, నీ క్రియలను బట్టి దేవుడు నీ కోసం ప్రవచించలేదు. హల్లెలూయా. నేను చాలా ప్రార్థన చేశానన్నా, అందుకు ఒక సేవకుడు వచ్చి నా కోసం ప్రవచించాడు. యు ఆర్ ఎ లయర్, నువ్వు అబద్ధికుడివి. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, ఎంతమంది సేవకులు వచ్చారు, ఈ సంఘం గురించి ప్రవచనాలు చెప్పారు, మనం పడిన కష్టాలు చూసా, మనం పడిన వేదనలను చూసా, మనకు జరిగిన అవమానాలను బట్టా దేవుడు ప్రవచిస్తా? కాదు. తల్లి గర్భములో మనం ఇంకా రూపింపబడక మునిపే, తల్లి గర్భము నుంచి మనం ఇంకా బయలుపడక మునిపే ఆయన మనలను క్రీస్తులో నిర్మించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఒకటే చెప్పాను, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇప్పుడు మన క్రియల వలన మనం విశ్వాసులం కాదు, మన క్రియల వలన మనం పరిశుద్ధులం కాదు, మన క్రియల వలన మనం నీతిమంతులం కాదు, మన క్రియల వలన మనం యోగ్యులం కాదు. మరి దేని వలన? మన క్రియల వలన మనం పరిశుద్ధాత్మతో నింపబడలేదు, మన ప్రార్థనల వలన మనకు విజయాలు రావట్లేదు. మరి దేని వలన? యేసుక్రీస్తుని బట్టి. హల్లెలూయా. ఆయన మనలను అర్హులుగా చేశాడు. యు ఆర్ ఎ వర్తీ. నువ్వు చాలా అర్హమైన పాత్రవి, నువ్వు సువాసన గల పాత్రవి. నువ్వు దేవునికి ఇంపైన సువాసనవు నువ్వే. హల్లెలూయా. ఐఎమ్ ఏ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ గాడ్. నేను దేవుని సువాసన అయి ఉన్నాను. దేవుడు నన్ను ఎలా మార్చాడు? దేవుని సువాసనగా ఆయన నన్ను మార్చి ఉన్నాడు. విశ్వాస పోరాటంలో మొదటి భాగం ఇది. మంచి పోరాటం అందరు చెప్పండి, మంచి పోరాటం పోరాడితిని. హల్లెలూయా. సో విశ్వాసం అంటే ఏంటండి? పోరాటం. సో ఈ రోజు మొదలుకొని, ఈ క్షణం మొదలుకొని, ఈ సెకండ్ మొదలుకొని, ఒకవేళ ఎంతవరకు మీరు అలాంటి ప్రార్థనలు చేస్తుంటే పక్కన పెట్టేది, మీరందరూ యోగ్యులు. హల్లెలూయా. నేను యోగ్యుడను అనండి ఒకసారి. స్వస్థతకు యోగ్యుడను, విడుదలకు యోగ్యుడను, జీవానికి యోగ్యుడను, సమృద్ధికి యోగ్యుడను క్రీస్తును బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్వాస పోరాటం మనకు చాలా ప్రాముఖ్యం. ఈ పోరాటాన్ని మనం గట్టిగా పోరాడాలి. విశ్వాసమును మంచి పోరాటం పోరాడితిని, నా విశ్వాసమును కడముట్టించితిని. ఇది గట్టిగా పట్టుకుందాం. ఐఎమ్ వర్తీ, నేను యోగ్యుడను. అందరూ ఒకసారి లేచి నిలబడతాం. మిగతా రేపు చూద్దాం. తంకిలా నా కాపరి నీవుండగా, నాకు సమృద్ధిగానున్నది. నా కాపరిని బట్టి నాకు సమృద్ధి.
నా కొరకు గాయపడినందున నేను స్వస్థత నొందితిని. I am healed. Rel bala rela baba sel balga renyanarel zenyanandurudurakal. Thank you Jesus. మనం ఇక మీదట స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థన చేయొద్దు ఎవరు. దేవుణ్ణి అడుగు, నిన్ను స్వస్థపరుస్తాడేమో. అపవాది వచ్చి అంటున్నాడు, నువ్వు ఇక్కడి నుంచి దూకే, ఆయన నిన్ను కాపాడుతాడేమో. నో నీడ్ టు ఆస్క్. దేవదూతలు ఉన్నది నా కోసమే. నేను కాపాడబడ్డాను. థ్యాంక్ యూ లార్డ్. నా కాపరివైనందున ఎస్ లార్డ్ అందరూ సంతోషంతో పాడతారు. నాకు సమృద్ధిగా ఉన్నది. అందరూ ఆ పాటలో ఏకీభవిస్తూ ధైర్యముగా ఉన్నది. ఆయనే మన సంపద, నాకు సమృద్ధిగా, అందుకనే మనకి సమృద్ధిగా ఉన్నది. ఆయనే మన నిరీక్షణ. ఆయన కాపరి కనుక మన క్షేమరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున ఆయన నా సంపద, అందుకని సమృద్ధిగా కలిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి సమృద్ధి జీవాన్ని ఇచ్చిన ఆయనను కొనియాడదాం. సమృద్ధిగా స్వస్థత, సంపూర్ణంగా స్వస్థత, సంపూర్ణంగా విడుదల, సంపూర్ణంగా మనం నెమ్మది కలిగి ఉన్నాం. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. నా కాపరివైనందున నాకు ధైర్యంగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, సాగలేమని తెలిసిన ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, ఇక సాగలేమని తెలిసిన, మా పితరులను నడిపించిన సామర్థ్యం మాకు తెలిసిన, మా పితరులను నడిపించిన ఈ సామర్థ్యం మాకు తెలిసిన, మాకు ధైర్యముగా ఉన్నది. ఎంతో నెమ్మదిగా నాకు నెమ్మదిగా ఉన్నది. నాకు ధైర్యముగా ఉన్నది. ఎంతో నెమ్మదిగా పరివైనందున అందరూ ఏకీభవిస్తూ నాకు ధైర్యంగా ఉన్నది. నా కాపరుడుగా నాకు భయం లేదు. సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది.
నిరీక్షణమైనందున నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది. కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. సంపదమైనందున సమృద్ధిగా ఉంది. నాకు సమృద్ధిగా ఉన్నది. కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. సంపదమైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. ధైర్యంగా ఎస్ లార్డ్, నా దేవుడు నా కాపరి నాకు ఉన్నాడు. ఆకాశమందు నువ్వు నాకు ఉండగా ఏది నాకు అక్కర్లేదు. విశ్వాస పోరాటంలో మనందరం గెలిపోతా ఉన్నాం. విజయం కొరకే మనం చేయబడ్డాం. యు ఆర్ మేడ్ బై ద విక్టోరియస్ వన్. విజయము నొందిన వాడి ద్వారా నువ్వు చేయబడ్డాం. విజయం కొరకే మనం చేయబడ్డాం. అందరి బిగ్గరగా చెప్పండి, నేను విజయం కొరకు చేయబడ్డాను. ఐ యామ్ ఫర్ విక్టరీ. విక్టరీ ఇస్ మైన్. విజయం నాదే, సమృద్ధి నాదే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆయన మన కాపరి, ఆయన మన కాపరి. నా కాపరి వైనందునా నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపద వైనందునా నాకు సమృద్ధిగా నిరీక్షణ వైనందునా నెమ్మదిగా ఉన్నది. నిరీక్షణ వైనందునా క్షేమముగా ఉన్నది. నా కాపరి వైనందునా నాకు ధైర్యముగా ఉన్నది. We are made by the Creator. He is worthy. We are made by the worthy. అర్హుడి ద్వారా మనం చేయబడ్డాం. అర్హుడు అనర్హమైన వాటిని చేయడు. అర్హమైన వాటిని చేశాడు, అర్హులుగా చేశాడు. స్వస్థతకు నేను అర్హుడను, విజయానికి నేను అర్హుడను, విడుదలకు నేను అర్హుడను, సమృద్ధికి నేను అర్హుడను. విజయం నాది. క్రీస్తు యేసు నందున్న ఎడల నేను నూతన సృష్టిని. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు మీ అంతట మీరు యేసు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో నేను చెప్పమంటే చెప్తారు. ఇట్స్ యువర్ టైం. యేసు ప్రభువుకి స్పందించండి. అపవాదికి స్పందిస్తారా? సత్యం చెబుతున్న వాక్యానికి, పరిశుద్ధాత్ముడికి స్పందిస్తారా? ఇట్స్ యువర్. జీవ మరణాలు నాలుక వశం. వాక్యాన్ని నోటితో ఏ వాక్యం సత్యం చెబుతుందో ఆ సత్యాన్ని మీరు ఒప్పుకుంటే ఇట్స్ ఎనఫ్. యేసు నన్ను దాటిపోకు అని ఆ స్వరం, ఆ మాట పలికిన వెంటనే ఆయన స్పందించాడు. వాక్యం ద్వారా యేసుని పిలవండి. ఇదిగో ప్రభువా, మీరు నన్ను అర్హుడిగా చేసి ఉన్నారు కనుక నేను స్వస్థతకు, విడుదలకు, ఆరోగ్యానికి, సమృద్ధికి, విజయానికి నేను అర్హుడను. ఇది నా క్రియలను బట్టి కలిగినది కాదు, నా దేవా నీ కృప వలన మాత్రమే ఇది నాకు అనుగ్రహించబడింది. తండ్రి, క్రీస్తు ద్వారా ఇట్టి విజయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ విశ్వాస పోరాటంలో మేమందరం విజయము నొందిన వారము. We are victorious.
Thank you, Lord, for the mega church. Thank you, Lord, for the unlimited people. Thank you, Lord, for the signs and wonders and miracles. Thank you, Lord, for the upcoming generation. మీరు ఇవ్వబోతున్న గొప్ప తరాన్ని బట్టి నీకు వందనాలు. Thank you, Lord, for the 600 followers. Thank you, Lord, for the mega church. Thank you, Lord, for the Timothys. Thank you, Lord, for the Eliza. Thank you, Lord, for the Elishas. Thank you. It's not because of our worthiness. It's because of Jesus. ఇవన్నీ మేము కలిగి ఉన్నాం. మా క్రియలను బట్టి కాదు, మా ప్రార్థన కాదు, మా నీతి కాదు. క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసు నందు మేము ఇవన్నీ కలిగి ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. ఐ లవ్ యూ జీసస్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ జీసస్. ఐ కిస్ యూ జీసస్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ జీసస్. I love you. I love you, Jesus. I love you, Jesus. I love you, Jesus. I love you. I love you, Jesus. I kiss you. Thank you. Thank you. నీవు నన్ను అర్హుడిగా చేశావు. నువ్వు నన్ను స్వస్థతలో నడిపించావు. నువ్వు నన్ను విడుదలలో నడిపించావు. నువ్వు నన్ను సమృద్ధిలో జీవింపజేశావు. నేను మరణం కింద ఉండకుండా జీవములో జీవం ఇచ్చేవాడిగా చేశావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఈ విశ్వాసం మేము కడ వరకు మా తరతరాలు ఈ మిషన్ ద్వారా ఈ దర్శనాన్ని నిర్వహించారు. ఈ దర్శనాన్ని మేము కడ వరకు తుదముట్టించేంత వరకు నీ సత్యవాక్యాన్ని పట్టుకొని మేమందరము, మీరు మాకు అనుగ్రహించిన వారమందరము దీనిని పట్టుకొని మేము కొనసాగి మా రాబోతున్న తరాలకి మేము ఇచ్చుదుమగాక. విజయాన్ని మేము వారికి ఇచ్చుదుమగాక. థ్యాంక్ యూ లార్డ్. సమస్తము సమకూర్చి మా తరాలకి మేము ఇచ్చుదుమగాక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. ఇది మా క్రియలను బట్టి కలిగింది కాదు. ఇది నీ కృప వలన. ఇది నీ కృప వలన మాకు అనుగ్రహించబడింది. నువ్వు నమ్మకమైన వాడివి డాడీ.
We are the people made by Jesus, for Jesus, through Jesus. మనమందరము క్రీస్తు కొరకు, క్రీస్తు ద్వారా, క్రీస్తుతో చేయబడిన వారు. నమ్మకమైన వాడు. మనం నమ్మదగిన వారిగా లేకపోయినా ఆయన నమ్మకమైన వాడు. థ్యాంక్ యూ లార్డ్. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ నమ్మకత్వాన్ని మా పట్ల మీరు కనపరుస్తున్నందులకు మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ నీ పాద సన్నిధికి సమర్పించుకుంటూ నాలో మాలో జీవిస్తూ సంచరిస్తున్న మా కాపరి అయిన యేసు పరిశుద్ధ నామం